హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం. నిన్ను చూడక నేనుండలేను కథ 17వ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. ఈ కథను రచించిన వారు గౌతమి గారు. ఇక మనం కథలోకి వెళ్తే, ఏమైంది మధు, ఎందుకు ఏడుస్తున్నావు? అసలు నీ కళ్ళల్లో అంత బాధ అంటే చెప్పు, ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతుంది దీపు. లేదు, నేనెవరినీ ప్రేమించలేదు అని ఉద్వేగంగా ఏడుస్తూ ఉంటుంది మధు. ఇంకా ఏడిస్తే మధు ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతుందోనని భయం వేసి దీపు, సరే సరే మధు, ఏడవకు, నువ్వు అనుకున్నట్టుగాని మీ బావని నువ్వు పెళ్లి చేసుకో, నేనేమీ అనను, సరేనా? నువ్వు ఎవరినీ లవ్ చేయలేదు, నాకు అర్థమైంది అని తన కళ్ళు తుడిచి పడుకోబెడుతుంది దీపు. అలా మధు ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంటుంది. దీపు మధు గురించి ఆలోచిస్తూ, మధు ఇంతలా ఏడ్చిందంటే కంపల్సరీ ఇది ఎవరినో లవ్ చేసింది, కానీ నాకు చెప్పడం లేదు. ఇది లవ్ చేసే ఛాన్సే లేదే. ఇంటి దగ్గర నుండి వెళ్ళేది, వాళ్ళ అన్నయ్య రోజు ట్రాప్ చేసేవాళ్ళు, చాలా పద్ధతిగా పెరిగిందే. కానీ ఏదో ఉంది దాని మనసులో, చాలా బాధ ఉంది, అది ఎవరికి చెప్పుకోలేకపోతుంది. ఎలా తెలుసుకోవాలి? అది ఎవరిని ప్రేమించిందో ఎలా కనిపెట్టాలి? దేవుడా, నువ్వే ఎలా అయినా సరే మధు ఎవరిని ప్రేమించిందో నాకు తెలిసేలా చెయ్యవయ్యా, వాళ్ళిద్దరిని నేను కలుపుతాను అని మనసులోనే కోరుకుంటూ ఉంటుంది దీపు. ఇక సూర్య ఫ్రెష్ అయ్యి వచ్చి భోంచేసి బెడ్ మీద పడుకుని మధు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మధు తనని బుగ్గ మీద బుద్ధి పెట్టుకోవడం, తన దగ్గరకు వచ్చి పడుకోవడం అన్నీ గుర్తుకు వస్తుంటాయి సూర్యకి. మధు, నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావే. కళ్ళు మూసుకుంటే నువ్వే గుర్తొస్తున్నావు మధు. నీ అమాయకు చూపులు, నీ అందమైన నీ నవ్వు, స్పర్శ నన్ను నిద్రపోనివ్వడం లేదు. నన్ను ఇంత డిస్టర్బ్ చేసేసి నువ్వు మాత్రం చక్కగా హాయిగా నిద్రపోతున్నావా మధు? మధు ఆలోచనలతోనే నిద్ర పట్టక సతమతమైపోతూ ఉంటాడు సూర్య. నీకు కూడా నాలా అనిపిస్తుందా మధు? లేకపోతే ఏ ఫీలింగు లేకుండా నిద్రపోతున్నావా అని ఆలోచిస్తూ ఉంటాడు సూర్య. ఎలా అయినా మధు పడుకుందో లేదో తెలుసుకోవాలనుకుంటాడు సూర్య. వంశీ డైలీ దీపుతో నైట్ మాట్లాడుతూ ఉంటాడు కదా, దీపుని అడగమంటే వంశీని అని అనుకుని సూర్య వంశీకి కాల్ చేస్తాడు. వంశీ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటన్నయ్యా ఈ టైంలో కాల్ చేశావు, ఇంకా నిద్రపోలేదన్నయ్యా? స్ట్రిక్ట్గా టైం టేబుల్ ఫాలో అయ్యే నువ్వు ఇంకా నిద్రపోలేదా అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది, ఏంటి సంగతి అని అడుగుతాడు వంశీ సూర్యని. సరదాగా తమ్ముడితో మాట్లాడాలని ఫోన్ చేశాను, మాట్లాడకూడదా? ఏం చేస్తున్నావురా అని అడుగుతాడు సూర్య. సరదాగా నాతో, అది కూడా రాత్రి 11:30కి మాట్లాడడానికి సరదాగా విషయాలు ఏముంటాయి అని డౌట్గా అడుగుతాడు వంశీ. అమ్మో, ఈ వంశీగాడు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసి డౌట్లతో నన్ను చంపుతున్నాడు అనుకుంటూ ఉంటాడు సూర్య మనసులో. ఇంతకీ వంశీ, నువ్వు పడుకోకుండా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు సూర్య. లేదు, నేను పడుకున్నానన్నయ్యా, నువ్వు ఫోన్ చేశావని నిద్రలేచాను అంతే అని అంటాడు. నిజం చెప్పరా, నువ్వు ఆన్లైన్లో ఉన్నావు కదా, పడుకోలేదు అని అంటాడు సూర్య. కొత్తగా అడుగుతున్నావేంటన్నయ్యా ఆన్లైన్లో ఉన్నానని? ఏంటి సంగతి అని అడుగుతాడు వంశీ డౌట్గా. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, నువ్వు దీపుతో చాట్ చేస్తున్నావు కదూ అని అడుగుతాడు. పర్లేదు అన్నయ్య, బాగానే కనిపెట్టేశావు, లవర్స్ ఈ టైంలో మాట్లాడుకుంటారని. నిజమే, నువ్వు గెస్ట్ చేసింది కరెక్టే, నేను దీపుతో మాట్లాడుతున్నాను. ఏం చేయమంటావు? ఆఫీస్లో నువ్వేవో మాట్లాడనివ్వవు, ఇంటి దగ్గర మధు మాట్లాడనివ్వడం లేదు. మీ ఇద్దరి వల్ల మా ఇద్దరికి టార్చర్ అన్నయ్య అని అంటాడు వంశీ సూర్యతో. అబ్బచా, మా వల్ల మీ ఇద్దరికి డిస్టర్బెన్సా? ఈరోజు నువ్వు దీపు బయటికి వెళ్ళారని నాకు తెలుసు కానీ అని అంటాడు సూర్య. నా మీద బాగానే నిఘా పెడుతున్నావన్నయ్యా అని అన్నాడు. ఇప్పుడు నీతో డిస్కషన్ పెట్టుకోవడానికి నాకు అస్సలు ఓపిక లేదు. అర్జెంటుగా నువ్వు దీపుని మధు ఏం చేస్తుందో కనుక్కోరా ప్లీజ్ అని అడుగుతాడు సూర్య. మధు గురించి నేనడిగితే నన్ను దీపు చంపుతుంది, అయినా మధు గురించి ఈ టైంలో నీకెందుకురా, తను పడుకొని ఉంటుందిలే అని అన్నాడు వంశీ. ఒరేయ్, నీ డౌట్స్కి నేను ఆన్సర్ చేయలేను, కానీ ఫస్ట్ మధు పడుకుందో లేదో దీపుని అడుగు, అంతే, అంతకుమించి నాకేం అవసరం లేదు అని అంటాడు సూర్య. దీపు మధు పక్కన కూర్చుని ఫోన్ చూసుకుంటూ వంశీతో చాట్ చేస్తూ ఉంటుంది. ఏంటో ఈరోజు కొత్తగా బిహేవ్ చేస్తున్నావు, సర్లే నేను కనుక్కుంటాను కదా అని చెప్పి అంటాడు వంశీ సూర్యతో. దీపుకి ఫోన్ చేస్తాడు వంశీ. మీ ఫ్రెండ్ ఏం చేస్తుంది, పడుకుందా లేదా అని అడుగుతాడు వంశీ దీపుని. ఏంట్రోయ్, ఈరోజు మా ఫ్రెండ్ గురించి అడుగుతున్నా, దారి మళ్ళినట్టుందే, చంపుతా అని అంటుంది దీపు. నువ్వు అనుకున్నట్టు కాదే బాబు, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, తను పడుకుందా లేదా, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అంతే. అంటే తను నిద్రపోతే మనం మాట్లాడుకుంటూ ఉంటే తనకి డిస్టర్బెన్స్ అవుతుంది కదా, కావాలనే టాపిక్ డైవర్ట్ చేస్తాడు వంశీ. అవునా, మధు నిద్రపోయింది, ఇప్పుడే పడుకుంది, చాలా చాలా అలసిపోయింది, బాగా ఏడ్చింది అని అంది దీపు డల్లుగా. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వింటూ సూర్య కాన్ఫరెన్స్ కాల్లో మధు ఏడ్చిందని తెలియగానే సూర్యకి చాలా బాధగా అనిపిస్తుంది మనసులో. మధు ఇప్పుడు పడుకోవడం ఏంటి, అది కూడా ఏడ్చి ఎందుకు పడుకుంది, ఏమీ అర్థం కావడం లేదే అని అనుకుంటాడు సూర్య. దీపు, మధు ఎందుకు ఏడ్చింది, మధుకేమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు వంశీ.
అది వాళ్ళ ఇంట్లో సమస్య లేరా, మనీ ప్రాబ్లం అంతే. అది తీరిపోయింది ఇంకొక 2 రోజుల్లో అంతే. కొంచెం సెన్సిటివ్ అంతే ఫీల్ అయ్యింది. అది తప్ప ఇంకేమీ లేదు. నువ్వేం కంగారు పడకు అని అంటుంది దీపు. మధు సమస్యని వంశీకి చెప్పడం ఇష్టం లేక దీపు. సరే దీపు పడుకో, గుడ్ నైట్ అని చెప్పి వంశీ ఫోన్ పెట్టేస్తాడు. సరే అన్నయ్య, విన్నావు కదా, మధు నిద్రపోయింది అని అన్నాడు. సరే థ్యాంక్స్ రా వంశీ, ఇక నువ్వు కూడా పడుకో, నిన్ను ఇబ్బంది పెట్టినందుకు ఏమీ అనుకోవద్దని సూర్య కూడా ఫోన్ పెట్టేస్తాడు. నాకు అర్థమైందిలే అన్నయ్య, నీకు మధు ముద్దు పెట్టింది కదా, సో నువ్వు డిస్టర్బ్ అయ్యావు. మధు కూడా అలా డిస్టర్బ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి కాల్ చేశావని నాకు అర్థమైందిలే. నిన్ను అడిగితే నువ్వు ఫీల్ అవుతావని నేను అడగలేదు అని వంశీ కూడా అనుకుని నిద్రపోతాడు. ఉదయం 6 గంటలకు నిద్రలేస్తుంది మధు. ఈరోజు త్వరగా రెడీ అవ్వాలి, సైట్ సీయింగ్కి వెళ్ళాలి అని చెప్పారు కదా సూర్య సార్ అని చెప్పి త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసేసి రెడీ అవుతుంది మధు. ఈ రోజు నుంచి నా పనిష్మెంట్ డే 1 స్టార్ట్ అవుతుంది. ఈ 30 డేస్ కూడా త్వరగా ఫినిష్ అయిపోవాలని దేవుడికి దండం పెట్టుకుంది మధు. ఆఫీస్ బ్యాగ్లో కావాల్సిన థింగ్స్ అన్ని సర్దుకుంటూ ఉంటుంది మధు. దీపు నిద్రలేచి ఏంటి ఇంత త్వరగా బయలుదేరి వెళ్తున్నావు అని అడుగుతుంది మధుని. నీకు తెలుసు కదా, సూర్య సార్ ఇచ్చిన పనిష్మెంట్ వల్ల ఆయన ఏం చెప్పినా చేస్తానని 1 మంత్ ఒప్పుకున్నాను, తప్పదు వెళ్ళాలి అని నీరసంగా ఫేస్ పెడుతుంది మధు. లక్ష్మి కూడా వచ్చి ఇదిగో మధు క్యారేజ్ అని చెప్పి చేతిలో పెడుతుంది. సారీ పిన్ని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తున్నాను. మా వాసు ఉన్నాడే, వాడొక పెద్ద రాక్షసుడు, పని పని అని నా చేత గుడ్డు చాకిరి చేయించుకుంటున్నాడు పిన్ని అని ఏడుపు ముఖం పెడుతుంది మధు. రాక్షసుడేంటమ్మా, నిన్ను అంత ఇబ్బంది పెడుతున్నాడా అని డౌట్గా అడుగుతుంది లక్ష్మి. అవును పిన్ని, ఆయన చిన్న రాక్షసుడు కాదు, చాలా పెద్ద రాక్షసుడు, అంటే బ్రహ్మరాక్షసుడు లాగన్నమాట అని అమాయకంగా చెప్తూ ఉంటుంది మధు క్యూట్గా. అయ్యో మధు, అంత ఇబ్బందిగా ఉంటే జాబ్ మానేసి వేరే ఏదైనా చూసుకోవచ్చు కదూ అని అంటుంది లక్ష్మి. జాబ్ మానేయడానికి కూడా లేదు పిన్ని, 2 సంవత్సరాల అగ్రిమెంట్ చేయించుకున్నారు. చెప్పాను కదా ఆయన ఒక పెద్ద రాక్షసుడని. అంతే, రాక్షసులు ఇలాగే టార్చర్ చేస్తారులే పిన్ని, వాళ్ళు చెప్పిందే చెయ్యాలి మనం, మనకి ఇంకొక ఆప్షన్ ఏమీ లేదు అని మళ్ళీ ఏడుపు ముఖంతో అంటుంది మధు. అదేం లేదమ్మా, మధు అన్ని అబద్ధాలు చెప్తుంది. ఆయన చాలా మంచివారు, ఏదో వర్క్ ఎక్కువ చేయాలని చెప్తారు కానీ అంతే, ఇది ఓవర్ యాక్షన్ చేస్తుంది అని అంటుంది దీపు. చాలే మధు, అస్తమానం రాక్షసుడని చెప్పి సంబోధించకి, నాకు అస్సలు నచ్చడం లేదు అని అంటుంది దీపు. పనిష్మెంట్ ఇచ్చింది నాకు, నీకు కాదు కదా దీపు, ఎన్నైనా చెప్తావే అలా, మంచివారని చెప్తావు, ఇంకా చాలా చాలా అంటావు అని మూతి తిప్పుకుంటుంది మధు. చూడు మధు, సూర్య సార్ మీద మరీ అంత నెగిటివ్ ఇంప్రెషన్ పెట్టుకోవడం మంచిది కాదు. ఆయన్ని మంచిగా చూడడం స్టార్ట్ చేయవే. నా మాట విను, ఏదో పనిష్మెంట్ ఇచ్చారు కదా అని చెప్పి మరీ ఎక్కువ తిడుతున్నావని అంటుంది దీపు. అవును మధు, దీపు చెప్పింది కూడా నిజమే కదా, ఆయన్ని మంచిగా చూడు, నీకు కూడా ఆయనలో మంచితనం కనిపిస్తుంది అని అంటుంది లక్ష్మి కూడా. సరే పిన్ని, మీరు చెప్తున్నారు కాబట్టి ఇక నుండి అయినా సరే ఆయన మంచిగానే చూడడానికి ట్రై చేస్తాను అని అంటే మధు. అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆఫీస్ కారు వస్తుంది మధు ఇంటికి. సరే పిన్ని, సారు కారు పంపించారు, నేను వెళ్తున్నాను, నేను సిటీ అవుట్స్కట్స్కి వెళ్తున్నాం, రావడం చాలా లేట్ అవుతుంది పిన్ని, నా కోసం కంగారు పడొద్దని చెప్పేసి వెళ్ళిపోతుంది మధు. డ్రైవర్ సూర్య సార్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు మధుని. అదేంటి డ్రైవర్ గారు ఇక్కడికి తీసుకొచ్చారు, మేము సైట్ సీయింగ్కి వెళ్ళాలి కదా అని అంటుంది మధు డౌట్గా. సూర్య సారు మిమ్మల్ని ఇంటికి తీసుకురమ్మని చెప్పారు మేడం అని అన్నాడు డ్రైవర్. సరేనని చెప్పి మధు కూడా లోపలికి వెళ్తుంది. అప్పుడే దేవి అని మధుని చూసి హాయ్ మధు, ఎలా ఉన్నావని పలకరిస్తుంది. మధు కూడా నవ్వుతూ బాగున్నాను ఆంటీ, మీరెలా ఉన్నారు అని అంటుంది. బాగున్నాను మధు, నువ్వు వస్తావని సూర్య రాత్రి చెప్పాడు, ఇంత పొద్దున్నే వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటుంది దేవి అని. అవును, ఈరోజేంటి ఇంటికొచ్చావు, ఏదైనా పని ఉందా సూర్యతో అని అడుగుతుంది దేవయాని. అంటే ఆంటీ, నేను సూర్య సారు ఈరోజు సైట్ సీయింగ్ కోసం బయటికి వెళ్ళాలి ఆంటీ, అందుకే త్వరగా వచ్చాను. సార్ రెడీ అయిపోయారా, ఎక్కడున్నారు అని అడుగుతుంది మధు. సూర్య ఇంకా నిద్ర లేవలేదు అని అంటుంది దేవయాని. ఆయన మాత్రం చక్కగా పడుకున్నారు, నన్ను మాత్రం 7 ఇంటికి రమ్మన్నారు, ఏంటో ఆయన అస్సలు అర్థం కావడం లేదు అని అంటుంది మధు దేవయానితో. మా అబ్బాయి సూర్య నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నట్టున్నాడు కదా అని అంది దేవయాని. అవునాంటీ, నా వర్క్తో పాటు ఆయన వర్క్ కూడా నేనే చెయ్యాలి. సార్ టైం టేబుల్ అన్నీ నేనే చూసుకోవాలి. ఒక 1 మంత్ వరకు ఆయన ఏం తింటారు, ఏం తిన్నారు అన్నీ నేనే చూసుకోవాలి. సో మీరు నాకు చెప్పండి ఆంటీ, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం తింటారు అని అడుగుతుంది మధు. అంటే నీకు సూర్య పనిష్మెంట్ ఇచ్చినట్టున్నాడే అని నవ్వుతూ ఉంది దేవయాని. ఆంటీ మీరు నవ్వొద్దు, మీ అబ్బాయి ఉన్నాడే, ఎవరైనా ఇలాంటి పనిష్మెంట్ ఇస్తారా? కావాలంటే ఏదో ఆఫీస్ వర్క్ ఇస్తే సరిపోతుంది కదా, ఆయన పర్సనల్ పనులు కూడా నన్నే చేయమంటున్నారంటీ, ఇది ఎక్కడి దారుణం ఆంటీ, మీరే ఆలోచించండి. మీ అబ్బాయి నిజంగానే శాడిస్ట్ ఆంటీ, నన్ను ఏడిపించుకు తినాలని ఫిక్స్ అయిపోయారు అని అంది. అయ్యో మధు, నీ అవస్థ చూస్తూ ఉంటే నాకు జాలేస్తుంది, కాకపోతే మా వాడు ఇచ్చిన పనిష్మెంట్ నాకు నచ్చింది అని అంది.
ఏంటంటే మీరు కూడా ఆయన ఇచ్చిన పనిష్మెంట్ మీకు నచ్చిందా అని బొంగుమూతి పెట్టుకుంటుంది మధు. ఈ 1 మంత్ నిన్ను నేను చూడొచ్చు కదా డైలీ, అందుకే నాకు ఈ పనిష్మెంట్ నచ్చింది అని అంటుంది దేవయాని. మీకు నన్ను చూడాలనిపిస్తే మీరు మా ఇంటికి రండండి, లేకపోతే నేనే మీ ఇంటికి వస్తాను, అంతేగాని పనిష్మెంట్ రూపంలో మాత్రం రానంటే. సూర్య సార్ ఉన్నారే, కావాలని నా చేతి ఈ పనులన్నీ చేయిస్తున్నారు. మార్నింగ్ 7 నుండి నైట్ 7 వరకు ఆంటీ, తెలుసా ఆంటీ, ఇంకేముంటుంది నాకు రోజంతా, ఈయనే ఉంటారు నా లైఫ్లో అని అంది మధు. నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టద్దని సూర్యకి నేను చెప్తాలే, అయినా వాడు నిన్ను ఏమీ ఎక్కువ ఇబ్బంది పెట్టడమ్మా, నా మాట నమ్ము. ఎందుకో తెలియదు, నీ విషయంలో చాలా ఓవర్ చేస్తున్నాడు అనిపిస్తుంది అని అంటుంది దేవయాని. కదా ఆంటీ, నాకు అదే అనిపిస్తుంది అని అంది మధు. సరే ఆంటీ, సార్ ఇప్పుడు ఏ టిఫిన్ తింటారు, నేను మీకు హెల్ప్ చేస్తాను, మనమిద్దరం కలిసి ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇద్దరూ కలిసి వంటింట్లోకి వెళ్ళి సూర్య కోసం టిఫిన్ అంతా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. దేవయాని మధు చక్కగా కబుర్లు చెబుతూ ఉంటే వంట పూర్తి చేస్తారు. ఆంటీ, నేను కాఫీ చాలా బాగా పెడతాను, మీరు నా కాఫీ టేస్ట్ చూడాల్సిందేనని చెప్పి మధు కాఫీ ప్రిపేర్ చేసింది దేవయానికి ఇస్తుంది. చాలా బాగా పెట్టావు కాఫీ, చాలా టేస్ట్గా ఉందమ్మా, ఇప్పటి వరకు ఇంత టేస్టీ కాఫీ నేను తాగలేదు అని అంది దేవయాని. అప్పుడే విష్ణువర్ధన్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. దేవయాని కాఫీ అని అడుగుతాడు విష్ణువర్ధన్. అప్పుడే మధు కాఫీ తీసుకెళ్ళి సార్ కాఫీ అని ఇస్తుంది. ఎవరమ్మా నువ్వు అని ఆప్యాయంగా పలకరిస్తాడు విష్ణువర్ధన్ మధుని. నా పేరు మధుమిత సార్, 2 రోజుల క్రితమే ఆఫీస్లో జాయిన్ అయ్యాను అని అంటుంది నవ్వుతూ మధు. ఓ మధు అంటే నువ్వేనా, దేవయాని నీ గురించి చాలా చెప్పింది, నిజంగానే చూడడానికి చక్కగా అందంగా ఉన్నావు అని అంటాడు విష్ణువర్ధన్. అయినా నువ్వు ఎందుకమ్మా కాఫీ తీసుకొని వచ్చావు, చాలామంది ఉన్నారు కదా ఇంట్లో, వాళ్ళు ఇచ్చేవారు కదా, నీకు ఇబ్బంది కదా అని అంటాడు విష్ణువర్ధన్. నేను చాలా బాగా కాఫీ పెడతాను సార్, మేడం తాగారు, మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారని ఇచ్చాను అని అంటుంది నవ్వుతూ మధు. కాఫీ తాగి విష్ణువర్ధన్ చాలా బాగుంది మధు అని పొగుడుతారు మధుని. అలా దేవయాని విష్ణువర్ధన్ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆంటీ, సూర్య సార్ ఇంకా నిద్ర లేవలేదా, కిందకి రాలేదేంటి అని అడుగుతుంది మధు. మేము బయటికి వెళ్ళాలంటే బాగా లేట్ అవుతుంది, సార్ని ఎలా ఇప్పుడు లేపాలి అని అడిగింది. అవును మధు, రోజు 6 కల్లా నిద్ర లేచి జాగింగ్కి వెళ్ళి ఈ పాటికి రెడీ కూడా అయిపోతాడు, రాత్రి బాగా లేటుగా నిద్రపోయి ఉంటాడు, అందుకే లేవలేదనుకుంటా, నేను వెళ్ళి లేపుతాలి అని అంటుంది దేవయాని. నువ్వు ఉండు దేవయాని, నాకు టిఫిన్ పెట్టు, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని అంటాడు విష్ణువర్ధన్. మధు, నువ్వే వెళ్ళి వాడిని లేపొచ్చు కదా అని అంటాడు విష్ణువర్ధన్. అమ్మో నేనా, సూర్య సార్ అంటే నాకు చాలా భయం, నేను వెళ్ళను అని అంది మధు. సూర్య ఏమీ అనడమ్మా, నువ్వు వెళ్ళు, వాడేమన్నా అంటే నాకు చెప్పు అని అంటాడు విష్ణువర్ధన్. సరే సార్, మీరంతగా చెప్తున్నారు కాబట్టి నేను వెళ్ళి లేపుతాను అని మధు పైకి వెళ్తుంది సూర్య సార్ రూమ్కి. సూర్య ఫుల్గా దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉంటాడు. సూర్య సార్ అని సూర్య సార్ రూమ్ డోర్ని నాక్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేసి ఉండడంతో లోపలికి వెళ్తుంది మధు. సూర్య సార్ అని పిలుస్తుంది మధు సూర్య దగ్గరికి వెళ్ళి. ఇంత మొత్తం నిద్రలో ఎన్నారేంటినా, ఎంత పిలిచినా పలకడం లేదు అని అనుకుంటుంది. బెడ్ దగ్గరకు అడుగులో అడుగు వేసుకుని స్లోగా వచ్చి సూర్య సార్ అని మళ్ళీ స్లోగా పిలుస్తూ ఉంటుంది మధు భయంగా. ఛీ, ఇదేం కర్మరా బాబు, నా మొగుడిని లేవండి లేవండి అని గారంగా పిలుచుకోవాల్సింది సూర్య సార్ని పిలవాల్సి వస్తుంది, ఇలాంటి పరిస్థితుల్లో నెట్టేశావేంటి దేవుడా నన్ను అని అనుకుంటుంది మధు. ఇంకా చేసేదేమీ లేక ముఖం మీద కప్పుకునే దుప్పటిని కొంచెం జరుపుతుంది పక్కకి మధు. సూర్యకి లైట్గా మెలకువ వచ్చి లైటింగ్ పడుతుందని అనిపించి దుప్పటి అనుకుని మధు చున్నీని మీదికి లాక్కున్నాడు. ఆ చర్యతో మధు అమాంతం సూర్య మీద పడిపోతుంది. సూర్య సార్ అని గట్టిగా పిలుస్తుంది మధు కళ్ళు మూసుకుని. సూర్య కళ్ళు తెరిచి చూసేసరికి మధు తన మీద ఉండడం చూసి షాక్ అయిపోయి ఉలిక్కి పడతాడు సూర్య. అలా మధు వైపే చూస్తూ ఉంటాడు సూర్య చిరునవ్వుతో. ఒక్కసారిగా తేరుకుని వాళ్ళు ఉన్న పొజిషన్స్ చూసుకుని సూర్య బెడ్ మీద నుండి లేవాలని చూస్తే మధు సూర్య షర్ట్ పట్టుకునే ఉంటుంది భయంతో కళ్ళు మూసుకుని. ఓయ్ మధు, నువ్వేంటి ఇక్కడ, నా మీద ఎందుకు పడ్డావు, గట్టిగా అరుస్తాడు సూర్య. ముందు నా మీద నుండి లే మధు అని అంటాడు సూర్య. గట్టిగా అరిచేసరికి భయపడి మధు, మీరే నన్ను చున్నీతో మీ మీదకి వచ్చేలా లాక్కున్నారు అని ఏడుపు ముఖం పెడుతుంది మధు. మధు చున్నీ సూర్య చేతిలో ఉండడంతో చున్నీ వదులుతాడు. అప్పటికి పైకి లేస్తుంది మధు. నీకు బుద్ధి లేదా మధు, ఎప్పుడు చూసినా నా మీద పడుతూనే ఉంటావా అంటాడు సూర్య. నా రూమ్లోకి ఎందుకు వచ్చావు మధు, నా పర్మిషన్ లేకుండా అని తిడతాడు. సారీ సార్, మిమ్మల్ని నిద్ర లేపమని సార్ మీ రూమ్లోకి పంపించారు, అందుకే వచ్చాను, అంతే తప్ప నేను కావాలని రాలేదు సార్, అయినా మీరే కదా నా చున్నీ దుప్పటి అనుకుని మీ మీదకి లాక్కున్నారు అని అంటుంది మధు. ఇంకా గట్టిగా కసిరితే ఎక్కడ ఏడుస్తుందని. సరే మధు, నువ్వు వెళ్ళు, నేను వస్తాలే కిందకి అని అంటాడు సూర్య. సరే సార్ అని చెప్పి పరిగెత్తుకుంటూ రూమ్లో నుంచి బయటికి వచ్చేస్తుంది మధు. పొద్దున్నే సూర్య సార్తో తిట్లు తినడానికి ఇంటికి వచ్చినట్టున్నాను అని అనుకుని మధు అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతుంది.
మధు తన షర్టు ముట్టుకోవడం సూర్య గుర్తు చేసుకుని మధు తాకిన షర్టుని ప్రేమగా తడుపుతూ చిన్నగా నవ్వుకొని సూర్య ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. బిక్కముఖం వేసుకుని మధు కిందికి వస్తుంది. ఏమైంది మధు, ముఖం అలా పెట్టావు? సూర్య ఏమైనా అన్నాడా అని అడుగుతుంది దేవయాని. సూర్య సారు ఏమీ అనలేదంటేనే ఆశ్చర్యం ఆంటీ, ఏదో ఒకటి తిడుతూనే ఉంటారు కదా, అది నాకు అలవాటైపోయిందిలే ఆంటీ అని అంటుంది అమాయకంగా ఫేస్ పెట్టి మధు. ఎవరైనా నిన్ను చూస్తే తిట్టాలనిపిస్తుందా? ఎంత అమాయకంగా ఉన్నావు నువ్వు అని ముద్దు చేస్తూ ఉంటుంది దేవయాని. కిందకి వస్తాడు కదా సూర్య, అడుగుతాను ఎందుకు మధుని ఇబ్బంది పెడుతున్నావని చెప్పి గట్టిగా అడుగుతా, సరేనా? బాధపడుకు మధు అని అంటుంది దేవయాని ప్రేమగా. చాలా గట్టిగా అడగండి ఆంటీ, మధు చాలా మంచిది, ఏమీ అనొద్దని, వర్క్ కూడా ఏమీ చెప్పొద్దని అనండి ఆంటీ అని క్యూట్గా ఫేస్ పెట్టి అడుగుతుంది మధు. అలా మధు దేవయాని ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ అలాగా క్లోజ్గా మాట్లాడుకోవడం విష్ణువర్ధన్ గమనిస్తూనే ఉంటాడు. దేవయాని ఫేస్లో ఎప్పుడు ఇంత ఆనందం చూడని విష్ణువర్ధన్ అది చూసి చాలా సంతోషపడిపోతాడు. అంతలో విష్ణువర్ధన్కి ఫోన్ వస్తుంది. చాలా కోపంగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. ఏమైందండి అంత కోపంగా మాట్లాడుతున్నారు అని అడుగుతుంది దేవయాని. నిర్మాణంలో చిన్న సమస్య వచ్చింది, వర్కర్సు పనిలోకి రావడానికి భయపడుతున్నారు అని అన్నాడు. ఎందుకు అని అడుగుతుంది. కన్స్ట్రక్షన్ అంతా కొండ మీద ఉంది, రోజు కొండెక్కి దిగాలంటే వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉందట, అందుకని రారని చాలామంది రావడం మానేశారు దేవయాని అని అంటాడు విష్ణువర్ధన్. వాళ్ళ ప్రాణాలతో చెలగాటం కదా, అందుకే ఇంకా ఈ ప్రాజెక్ట్ని డ్రాప్ అయిపోవాలని ఆలోచిస్తున్నాను అని అన్నాడు విష్ణువర్ధన్.